ఓం వయం రాష్ట్రే జాగృయామ పురోహితాః. ధర్మ బంధువులందరికీ నమస్కారం. మే నెల 4వ తేదీ నుండి 25వ తేదీ ఆదివారం వరకు 21 రోజుల పాటు పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరము జరుగుతున్నది. కీసరగుట్టలో ఉన్న సాయిధామ ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కనుక శ్రద్ధాసక్తులు ఉన్నవారు, ధర్మ ప్రేమికులు, స్త్రీ పురుషులందరూ ఈ పురోహిత ధర్మ ప్రచారక శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చును. 18 ఏళ్ళు దాటిన వారు, 70 ఏళ్ల లోపు వారు, ఆరోగ్యవంతులు అయినటువంటి స్త్రీ పురుషులందరికీ ఆహ్వానం. కార్యక్రమంలో బోధనాంశాలు, పంచమహాయజ్ఞాలు, స్వస్తి శాంతి మంత్రాలు, 16 సంస్కారాలు, 16 ఉప సంస్కారాలు, గృహప్రవేశము, వివాహ జన్మదినోత్సవాలు, పర్వయజ్ఞ విధి, యజ్ఞక్రియల అంతరార్థాలు, ఉపన్యాస కళ, మంత్రార్థ వివరణము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, శాంతి సూక్తాలు, టమక చమకాలు, రుద్రము, ఈశావాస్యము, ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. భక్తి గీతాలు కూడా నేర్పిస్తాము. అలాగే ఉచ్చారణ దోషాలను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దిద్దడం జరుగుతుంది. కాబట్టి మహత్తరమైన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైనా సరే కుల, ప్రాంత, లింగ, వర్గ భేదం లేకుండా అందరూ ఈ 21 రోజుల శిబిరంలో పాల్గొని వైదిక పురోహితులుగా, ధర్మ ప్రచారకులుగా ముందుకు వెళతారని, ధర్మాన్ని ఉద్ధరిస్తారని, ఆత్మోద్ధరణం కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇందులో పాల్గొనే వారు తెచ్చుకోవలసిన వస్తువులు పక్కబట్టలు, నిత్యావసర వస్తువులు, అలాగే 2 నోటు పుస్తకాలు, కలము, సంస్కార విధి, వైదిక దినచర్య, భగవద్గీత, యజుర్వేద సంహిత, పళ్ళెము, గ్లాసు, గిన్నె, చెంచా మొదలైనవి. స్త్రీలు తప్పనిసరిగా అంచు కలిగిన నేత చీర ధరించాలి. పురుషులు తెల్లని కటి వస్త్రం అంటే లుంగి లేదా ధోవతి, ఉత్తరీయము ధరించాలి. టెర్లిన్, టెరికాటన్, పాలిస్టర్, నైలాన్ బట్టలు నిషిద్ధము. సాత్వికాహారం మాత్రమే శిబిరంలో ఉంటుంది. క్రమశిక్షణతో ఉండాలి అనుకునే వారికి ప్రవేశము. ప్రధానంగా శ్రద్ధాసక్తులు ఉండి నేర్చుకోవాలి అని అనుకునే వారికి సాదర స్వాగతం. వారందరూ ఈ శిబిరాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. వివరాల కోసము 2 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చును. మొదటి నంబరు 888 555 రెండవ ఫోన్ నెంబరు 900 మరొకసారి 888 మరొక నెంబరు 9307510990. ఈ నంబర్లను సంప్రదించి ఇంకా విశేషమైన వివరాలు తెలుసుకొనవచ్చును. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిజ్ఞాసువులు, సత్యాన్వేషకులు, ధర్మ ప్రేమికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.